హాయ్ నమస్తే. ఈరోజు ఎస్ఎస్వి కథల నుంచి మీకు వినిపించబోయే కథ తుఫాను. రచయిత డాక్టర్ బాబు గారు. ఈ కథ 2011 ఫిబ్రవరి 27 సాక్షి పండే నుంచి ప్రచురించబడింది. అప్పుడే వాన వెలిసింది. ఇంకా నల్లటి మేఘాలు ఆకాశాన్ని విడిచిపెట్టలేదు. బజార్లో కరెంటు బుడ్డీ కింద తెల్లటి ఇసుక మేట వేసింది. కొల్లూరి బుజ్జయ్య పైకండువా పరుచుకొని భుజం వాల్చుతూ ఒరే సుబ్బిగా అంటూ ఎదురింటి సుబ్బారావుని పిలిచాడు. ఆ పిలుపు విని సుబ్బారావుతో పాటు శేషయ్య, యానాదిరావు కూడా వచ్చారు. పైకండువాలు పరుచుకొని పడుకున్నారు. కరెంటు బుట్టి కింద తెల్లటి ఇసుక వెండి వెన్నెల్లా మెరుస్తోంది. ఒరే సుబ్బిగా, ఈ వాన మనల్ని ఇంతటితో వదులుద్దంటావా అన్నాడు బుజ్జయ్య. మా తమ్ముడి పరీక్షలు అయ్యాయంట, కావల నుంచి వస్తానన్నాడు. ఇంకో రోజు ఇట్టా కొట్టిందంటే బస్సులు లేవు గిస్సులు లేవు అన్నాడు చేతిలోని పువాక్ కాడ చీల్చి బుజ్జయ్యకిస్తూ. సొత్తుంటే ముసురు తగ్గేట్టు లేదు. ఇంకా 2 రోజులని టీవీలు గోల పెడుతున్నాయిగా అన్నాడు శేషయ్య. వాటి దుంపదేగా, అవంతేరా, ఇంత దాన్ని అంత చేస్తాయి, మనం ఎన్ని చూడలేదో అన్నాడు యానాదిరావు. వాళ్ళింకా చుట్టలు కూడా చుట్టుకోనే లేదు. కరెంటు పోయింది. తుప్పర మొదలయ్యింది. తుప్పరతో పాటు గాలి మొదలైంది. వాళ్ళు అక్కడుండగానే ప్రళయంలా వాన జోరు. ఏమన్నా అవసరమైతే కేకయండ్రా అంటూ శేషయ్య పైగుడ్డని విదిల్చి నెత్తినేసుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. ఓసే బొడ్డన్నా ఎలిగించు, ఈ వాన మన కొంప ముంచటానికి వచ్చినట్లుంది అంటూ సుబ్బారావు ఇంట్లోకి వచ్చాడు. మిగిలిన ఇద్దరు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళారు. సుబ్బారావుది మట్టి కొంప, పైన 4 తాటాకులు, పైగా పడమట మూలన మట్టి గోడలు నానుకొని సిటికేసర్ సెట్ ఒకటి. కొద్దిగా గాలి కొట్టినా ఎప్పుడు గుడిసె మీద పడుద్దోనన్న భయం. ఇంట్లో ఉన్న బస్తా వడ్లు తినటానికి వచ్చిన పందికొక్కులు వడ్లు తినడంతో పాటు గోడలకి కలుగులు చేసి పెట్టాయి. పైగా 3 రోజుల నుంచి ముసురు. గోడలు బాగా నాని కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. పైకప్పు వేయించి 3 ఏళ్ళయింది. ఇంట్లో వానకి బయట వానకి పెద్ద తేడా లేదు. ఇది ఎండకి కొంపే గాని వానకి కొంప కాదు. నడికొప్పున కాస్త గెడ్డన్నా వేయించమని పెళ్ళాం చాలాసార్లు మొగుడిని గోల పెట్టేది. సుబ్బారావు అట్టానే తాచారం చేస్తూ వచ్చాడు. ఇప్పుడేమో తుఫాను ముంచుకొచ్చింది. ఇంట్లో చిన్న పసికందు నిట్టాడి పక్కనే పైనున్న అడ్డకట్టుకు పాత చీర ఉయ్యాలగట్టి పండేసింది. ఇంట్లో చినుకులు పడే ప్రతి చోట గిన్నెల్ని దబరాల్ని పెట్టింది. అవి మాటి మాటికి నిండుతుంటే మిగిలినిద్దరు పిల్లలు బయట పారబోస్తున్నారు. వాళ్ళకి అదో ఆటగా ఉంది. ఇంట్లోకి వచ్చిన సుబ్బారావు ఓ మూల ఉడుక్కొని కూర్చున్నాడు. కానీ ఆలోచనలు పరిపర విధాల పోతున్నాయి. బయట గాలి రయ్యన కొడతా ఉంది. ఎంత వాన కురిసినా పర్లేదు, దానికి గాలి తోడైతేనే ఇబ్బంది. 4 రోజుల నుంచి ముసురు పట్టింది. తుఫాను, బంగాళాఖాతంలో అల్పపీడనం. ఆ ఊరు సముద్రం ఒడ్డునే. వాళ్ళకెప్పుడు సముద్రం పొంగొస్తుందని భయం లేదు. ఎందుకంటే గ్రామదేవత జాలమ్మ తన కొంగు అడ్డుపెట్టి సముద్రాన్ని ఆపుద్దని వాళ్ళ నమ్మకం. కానీ పైన గుళ్ళకమ్మ పొంగితోనే ఊరికి ఎల్లు వస్తుంది. బస్సులు గిస్సులు తిరగవు. ఊరే ప్రపంచానికి దూరమైపోద్ది. సుబ్బారావు తమ్ముడు కావల నుంచి వస్తానన్నాడు. ఈ తుఫాన్లో వస్తాడేమో. ప్రస్తుతానికైతే ఇంట్లో బియ్యపు నూకలున్నాయి. కానీ వండుకోవడానికి పొయ్యి కూడా తడిసిపోయింది. పొయ్యిలోకి పుల్లలు తడిసున్నాయి. అట్టానే పొద్దున సుశీల గొట్టాంతో ఊది 4 మెతుకులు ఉడకేసింది. అందరూ తిన్నారు. ఇక రాత్రి సంగతి ఆ దేవుడికే ఎరుక. మధ్యాహ్నంది కాస్తుంటే 2 పిల్లలకి పెట్టింది. అప్పటికే రాత్రి 8 అయింది. ఆకాశం మెరుపులతో మెరుస్తోంది. ఉరుములతో పిడుగుల్ని వర్షిస్తోంది. ఉయ్యాల కూడా తడుస్తుండడంతో చిన్న బిడ్డ ఏడుపొందుకున్నాడు. సుశీల ఉయ్యాలూపుతూ, ఇది మనల్ని ఇట్టా వదిలేట్టు లేదు, మన అంతు చూడ్డానికే వచ్చినట్టుంది. ఇందాకడి నుంచి ఆ సిటికేసర్ చెట్టు ఊపిడికి సగం గోడ కూలింది. మిగిలింది కూలిందంటే నీళ్ళొచ్చి పడతాయి. కొంప కూలితే ఎటెళ్లాలో ఆలోచించు అంది. ఉండవే, కాస్తన్నా ఆలోచించుకోనివ్వు అంటూ కోపడ్డాడు. ఇంతలో పటపట అంటూ పడమట్లున్న సిటికేసర్ చెట్టు వేళ్ళు కూడా పెళ్ళగించుకుంటోంది. ఆ శబ్దానికి సుశీల పెద్దగా అరుస్తూ ఉయ్యాల్లో ఉన్న చంటోణ్ణి తీసుకొని బయటకు పరిగెత్తింది. సుబ్బులు హడావిడిగా 2 పిల్లల్ని చేత్తో బయటకు నెట్టి తను బయటకు పరిగెత్తాడు. అంతే, ఒక్కసారిగా సిటికేసర్ చెట్టు గుడిసెపై కూలింది. ఇల్లు అప్పచ్చిలా అయ్యింది. ఆ శబ్దానికి
రే సుబ్బులు, ఇల్లు కూలిందిరోయ్ అంటూ బుజ్జాయి ఆయన పెళ్ళాం బయటకొచ్చారు. యానాదిరావు, శేషయ్య అందరూ గుమిగూడారు. వర్షం ధారాపాతంగా కురుస్తూనే ఉంది. గాలి నలువైపులా ఇష్టమొచ్చినట్టు తోల్తా ఉంది. సుశీల, ముందు నువ్వు పిల్లల్ని తీసుకొని మా ఇంట్లోకెళ్ళు అని యానాదిరావు అరిచినట్టే అన్నాడు. సుశీల పరిగెత్తింది ఆ వాన తాకిడికి తట్టుకోలేక. సుబ్బులు, ఇంట్లో ఉన్నవన్నీ మట్టి పాలైపోయి ఉంటాయి, విలువైనవేవి లేవు కదా, అట్టానే వదిలే, తగ్గాక వచ్చి చూసుకుందాం అన్నాడు బుజ్జాయి. సరేనని అందరూ యానాదిరావు ఇంట్లో సమావేశమయ్యారు. యానాదిరావు ఇంట్లో గుడ్డి దీపం వెలుగుదామా ఆరిపోదామా అన్నట్టు వెలుగుతోంది. ఏం చేద్దాం, సుబ్బిగాడి ఇల్లు కూలింది, మనవి 2 దూలాల ఇల్లులైనా మట్టి కొంపలే కదా, ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు అన్నాడు శేషయ్య. మన ఊర్లో అంతో ఇంతో మిద్దిలిన రెడ్లు చాలామందే ఉన్నారు, కానీ ఈ అపరాత్రేళ్ళ వెళ్తే రానిచ్చేవాళ్ళు ఎవరు అన్నాడు యానాదిరావు. చెంచారెడ్డి, వాడొత్త దౌర్భాగ్యుడు, పొలంలో ఎండిన టెంకాయ మట్ట రాలితే భుజాన పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటాడు. రామయ్య మిద్య అయితే పర్లేదు అన్నాడు సుబ్బులు. సరే, ఇక మా ఇల్లులు అంతంత మాత్రమే, అందరం కలిసి వెళ్దాం అన్నాడు బుజ్జాయి. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి పనికొచ్చే విలువైన వస్తువుల్ని మూటలు కట్టుకున్నారు. చిన్న చిన్న పిల్లలతో ఒక గుంపుగా వర్షంలో రామయ్య మిద్దిలో ఉండటానికి బయలుదేరారు. సుశీల చిన్నోడిని గుడ్డలతో చుట్టి పొట్టకి ఆనిచ్చుకుంది. 2 పిల్లలు మిగిలిన వాళ్ళతో కలిసి పెద్దోళ్ల చేతులు పట్టుకొని నడుస్తున్నారు. వర్షంతో గాలికి రివటల్లా ఊగిపోతున్నారు. గాలి భయంకరంగా వీస్తోంది. వర్షం కుండపోతగా కురుస్తోంది. మధ్య మధ్యలో మెరుపులు పెళపెళ అంటూ మబ్బులు విరిగి నెత్తిమీద పడతాయేమో అన్నంతగా ఉరుములు. మెరుపులతో దారి కూడా మెరుస్తూ భయపెడుతోంది. యానాదిరావు పెళ్ళాం అర్జున, పల్గుణ, కిరీటి అంటూ చదువుతోంది. చిన్నగా పాలకేంద్రం సందు తిరిగి తూర్పుకు నడుస్తున్నారు. ఇంతలో బస్టాండ్ నుంచి సాయిబల కుర్రాడు ఒకడు పరిగెత్తుకొస్తూ, గుళ్ళకొమ్మ వాగు తెగిందంట, ఎల్లో భయంకరంగా వస్తుందంట అని అరుస్తూ జాలమ్మ చెట్టు గొంతులోకి పరిగెత్తాడు. అందరి గుండెల్లో రాయి పడ్డట్టయింది. అంతటి వానలోనూ చెమటలు పట్టాయి. కాళ్ళ కింద వాన నీళ్లు తాచుపాముల్లా కాళ్లకు మెలేసుకొని ప్రవహిస్తున్నాయి. పైనేమో చినుకులు గాలికి శరీరాల్ని సూదుల్లా గుచ్చుతున్నాయి. అట్లానే రామిరెడ్డి మిద్దెలోకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికే మిద్దెంతా జనాలతో కోలాహలంగా ఉంది. సముద్రం దగ్గరే ఉంటూ చేపలు పట్టే పల్లోళ్ళు, మొగ్గం గుంటలు మునిగిన పసాలోళ్ళు, మాలపల్లెలో సగం ఇల్లు కూలి వచ్చినోళ్ళు, మాదిగి పల్లె అయితే పూర్తిగా నాశనమైందట. 3 అంతస్తుల మిద్దెలో పై 2 అంతస్తులు నీళ్లతోనే నిండిపోయింది. చిన్నపిల్లలు గీబా గాబా అంటూ అరుస్తున్నారు. మరీ చిన్నపిల్లలైతే ఏడుపులు. సుబ్బారావుళ్ళంతా 3వ అంతస్తులోకి వెళ్ళారు. కొంత స్థలం వెతుక్కొని కూలబడ్డారు. పిల్లలు భయంగా బిక్కుబిక్కుమంటూ వాళ్ళ పక్కనే కూర్చున్నారు. సుశీల చిన్నపిల్లోడిని ఆ గుడ్డలతోనే తన పక్కనే పడుకోబెట్టింది. అప్పటికే వాడు ఏడుపు ఆపేశాడు. అప్పుడు రాత్రి 1 అయింది. ఒక్కో అంతస్తులో 1, 2 పెద్ద లాంతర్లు వెలిగించి పెట్టింది రామిరెడ్డి పెళ్ళాం ఆదెమ్మ. సెల్లులేసిన రేడియోలు తుఫాను గురించి చెప్తూ ఉన్నాయి. తుఫాను నెల్లూరు నుంచి ఒంగోలు మీదుగా మచిలీపట్నం చేరి అక్కడ తీరం దాటొచ్చని మధ్య మధ్యలో జనాలు నిద్రపోకుండా పాత సినిమా పాటలు వేస్తున్నారు. జనాలు ఒక్కో రేడియో చుట్టూ గుంపుగా చేరి చెవులు రిక్కించి వింటున్నారు. ముసలి ముతక వాళ్ళ జీవితాల్లో చూసిన తుఫాన్ల గురించి, స్కైలాబ్ లాంటి విపత్తుల గురించి చెప్తున్నారు. 3వ అంతస్తు పైన రామిరెడ్డి కోళ్ల ఫారానికని తెచ్చిపెట్టిన రేకులు గాలికి పైకి లేచి ఎక్కడెక్కడో పడి పటపట అంటూ పగిలిపోతున్నాయి. ఉరుములు పిడుగుల శబ్దాలలో అవి కలిసిపోతున్నాయి. అలా రాత్రంతా చీకటి రాత్రిలా గడిచింది. ఎప్పుడు ఏమైందో అన్నట్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గడిపారు. తెల్లారగట్ట పీచు చీకటంటుగా సుబ్బారావు, బిజ్జాయి, యానాదిరావు సముద్రం దగ్గరికి వెళ్ళి చూసొద్దాం అనుకున్నారు. ఎందుకైనా మంచిదని పల్లోళ్ళ జాలయ్యను కూడా రమ్మన్నారు. కానీ పక్కనున్నోళ్ళు మాత్రం బాగా తెల్లారనియండి అన్నారు. అయినా 4 టార్చ్ లైట్లు తీసుకొని తిన్నగా బయలుదేరారు. తూర్పుకి 1/2 కిలోమీటర్ నడిస్తే సముద్రం. 4 తెల్లార్లని రేయిలో సముద్రం వైపు నడిచారు. వర్షం గాలి ఏమాత్రం తగ్గలేదు. పల్లోళ్ళ జాలయ్య తుఫానులో సముద్రం ఎలా ఉంటుందో తన చిన్నప్పటి అనుభవాల్ని చెప్తున్నాడు. మాట్లాడుకుంటూ తిన్నగా
రెడ్డిపాలెం రాములూరి గుడి దాటి పల్లెపాలెం మీదుగా సముద్రం వైపు నడుస్తున్నారు. సముద్రం దగ్గరయ్యే కొద్దీ హోరు పెద్ద పెద్దగా చెవులకు చిల్లులు పడేలా వినిపిస్తోంది. అప్పటికే కొంత కొంత చీకటి విడుస్తోంది. కానీ గాలి వాన మాత్రం తగ్గలేదు. తుఫాను వల్ల సముద్రం కొన్ని అడుగులు ముందుకు వచ్చినట్లుంది. నలుగురు కొద్దిగా ధైర్యంగానే ఒడ్డుకు వెళ్ళారు. తెల్లారే ఛాయలో సముద్రం నీలం రంగు ముసుగు కప్పిన వెండిలా మెరుస్తోంది. ఘోష మాత్రం తలలు పగిలేలా వినిపిస్తోంది. ఒక్కో అల 2-3 తాటి చెట్లంత ఎత్తులేచి విరుగుతూ మళ్ళా లేస్తూ వచ్చి ఒడ్డును ఢీకొడుతుంటే నలుగురు అమాంతం నిశ్చేష్టులై చూస్తూండిపోయారు. దానిపై కురిసే వానతో మరింత భయంకరంగా కనిపిస్తోంది సముద్రం. అలలు వచ్చే చోటికి కొద్ది దూరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గుండ్రంగా పెద్ద చక్రంలా నీళ్లు తిరుగుతున్నాయి. సుడిగుండంలో నీళ్లు పైకి ఏపుగా తిరిగితే ఎలానో అలా. అదిగో అదిగో చూడండి, అదే అదే తుఫాను అంటూ జాలయ్య మిగిలిన వాళ్ళకి ఆ తల్లారగట్లా చూపించాడు. చిన్నప్పటి నుంచి సముద్రాన్ని చూస్తూ పెరిగిన వాళ్ళు కాబట్టి ఆ ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోగలుగుతున్నారు. మామూలోళ్ళైతే గుండాకి చచ్చేవాళ్లే. దాన్ని చూస్తూ హోరును వింటూ వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండలేకపోయారు. వాన గాలి ముందటి కంటే విపరీతంగా పెరిగింది. కాళ్ళ అడుగులు ముందుకు పడటం లేదు. గాలికి ఎగిరిపోతామేమో అన్నట్లుంది వాళ్ళ పరిస్థితి. ఒకరిని ఒకరు పట్టుకున్నారు. అలానే ఆ భయంకర దృశ్యాన్ని కళ్ళల్లో గుండెల్లో నింపుకొని తిరుగు ప్రయాణమయ్యారు. రామిరెడ్డి మిద్దుకు వచ్చేసరికి పూర్తిగా తెల్లారింది. అప్పటికే రామిరెడ్డి అతని పెళ్ళాం కలిసి పనోళ్లతో బర్రెల దగ్గర పాలు తీయించి ఆ వానలో కూడా వంటగదిలో కాయించి చిన్నపిల్లలకి ఇచ్చారు. రామిరెడ్డి పెద్ద రాగిటేషాల్ని లోపల నుంచి బయటకు తీయించాడు. 2 బియ్యం బస్తాల్ని బయటకు లాగి గొడ్ల కొట్టంలో వంటకు ఏర్పాటు చేయిస్తున్నాడు. వాన ఏమాత్రం తగ్గలేదు. నీళ్ల పోత కుమ్మరించినట్లు కుమ్మరిస్తూనే ఉంది. గాలి ఉధృతం మరింత పెరిగింది. ఆకాశాన్ని ఎవరో కోస్తున్నట్లు మెరుపులు. రేడియోలో తుఫాను మచిలీపట్నం వైపు వెళ్తోంది. ఎప్పుడైనా తీరం దాటవచ్చని వార్తలు. సాహెబుల పాలెం నుంచి 4 కుర్రోళ్ళు వచ్చారు. ఎల్లవ నీళ్లు మా ఇళ్లల్లోకి వస్తున్నాయి. బస్టాండ్లో ఉన్న కన్నేశ్వర స్వామి గుడి తలుపులు తీయించండి, మేమందరం అందులో తలదాచుకుంటాం అంటూ వచ్చారు. అప్పుడే ప్రెసిడెంట్ రాజారెడ్డి రామిరెడ్డి ఇంట్లో ఉన్న వాళ్ళను విచారించడానికి వచ్చి ఉన్నాడు. వాళ్ళ మాటలు విని ఆ వర్షంలోనే ఆ 4 తీసుకొని పూజారి రామాచార్యులింటికి వెళ్ళారు. రామాచారి చలికి వణుకుతూ బయటకొచ్చాడు. విషయం తెలుసుకొని మరి ఊరి ఆచారం మిగిలినోళ్ళు ఏమంటారో అంటూ నసిగాడు. రాజారెడ్డి ప్రాణాల కంటేనా అన్నాడు. అది కాదు, ఇంకా మిగిలిన కులాల వాళ్ళు కూడా వస్తారేమో అన్నాడు. ఛీ, ఇటు ముందు అంటూ గద్దించాడు. ఆచారి తాళాలు తెచ్చి ఇచ్చాడు. మీ వాళ్లను రమ్మని చెప్పండి అంటూ రాజారెడ్డి గుడివైపు నడిచాడు. ఆగని వర్షాన్ని తిట్టుకుంటూ ఆ 4 సాయిబుల పాలెం వైపు వెళ్ళారు. కమ్మని వరి పండే పొలాల్లో రొయ్యల చెరువులు తవ్వడంతో అవన్నీ మునిగి నీళ్లన్నీ ఊరివైపే మళ్ళాయి. సాయిబుల పాలెం సగానికి పైగా మునిగింది. వాళ్ళందరూ కన్నేశ్వర స్వామి గుడిలో తలదాచుకున్నారు. ప్రెసిడెంట్ ఏదో కొంత వండి పంపించాడు. సాయంత్రానికి గాలి కొంత తగ్గింది. కానీ వర్షం మాత్రం తెరిపిలేదు. సుబ్బారావు వాళ్ళతో పాటు మిగిలినోళ్ళు కూడా రామిరెడ్డి మిద్దెలోనే ఉన్నారు. అప్పటికే ఊళ్ళో సెల్లులు పనిచేయకపోయి 3 రోజులయ్యింది. ఎల్లవలో ఈదుకుంటూ వచ్చిన పట్టపోళ్ళతను పిడుగులాంటి వార్త మోసుకొచ్చాడు. నేను ఎంత చెప్పినా వినకుండా కావల్లో చదువుకునే పిల్లలంట నా వెనకే నీళ్లలో దిగారు. కొంత దూరం వరకు కనిపించారు, తర్వాత కనిపించలేదు. ఆ మాట విన్న సుబ్బారావు గుండె ఆగిపోయినట్లయింది. అక్కడే ఉన్న 2-3 ఈతొచ్చిన పల్లోళ్ళని కూడగట్టాడు. రామిరెడ్డిని అడిగి పొడవాటి గట్టి కర్రలు తీసుకున్నారు. సుబ్బారావు తమ్ముడితో పాటు కావల్లో చదువుకునే సాలోళ్ల పిల్లల తల్లిదండ్రులు కూడా తీసుకొని ఆ సాయంత్రం ఊరికి పడమరగా వస్తున్న ఎల్లవ దగ్గరికి బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఎల్లవ బోపెడుతూ ఉధృతంగా వస్తోంది. కనుచూపు ఎర నీళ్లు తప్ప ఏమీ లేవు. దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తోంది. ఈతొచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా భయపడ్డారు. ఎలా దిగాలా అని. సుబ్బులన్న చీకటి పడుతోంది. ఇప్పుడు వెళ్ళినా ఈ వానలో ఎతకడం కష్టం. పైన ఇంకా వాగులు కూడా తెగినట్లుంది.
చూస్తున్నావు కదా, దిగటం అంత మంచిది కాదు అన్నాడు వాళ్ళలో ఒకడు. సుబ్బారావుకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. వీళ్ళే ఇట్లా అంటే ఈ ఎల్లవలో దిగిన తమ్ముడు మిగిలిన వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి. పైన మాత్రం వర్షం కురుస్తూనే ఉంది. ఎల్లవలో కురుస్తున్న వాన దానిలో కలిసి దాని తీవ్రతను ఇంకా పెంచుతోంది. ఎల్లవ ముందు ఎతకటానికి వెళ్ళిన 10 మంది మనుషులు చేతకాని వాళ్ళలా నిలబడి చూస్తూ ఉన్నారు. ఇంతలో దూరంగా నీటిపై తేలుతూ ఎల్లవికి అడ్డంగా ఏదో వస్తున్నట్లు కనిపించింది. వాన చినుకులకు అడ్డంగా ముఖాన చేతులు ఆంచి చూశారు. క్రమక్రమంగా అది దగ్గరవుతోంది. 2 మనుషులు చేతుల్లో ఎవరినో ఇరికించుకొని బలంగా ఈదుకుంటూ వస్తున్నారు. వాళ్ళు దగ్గరయ్యే కొద్దీ చూసేవాళ్లలో ఉత్కంఠతో కూడిన సంతోషం. ఎల్లవలో నేల అందే దగ్గర నుంచి అందరూ నడుచుకుంటూ వచ్చారు. సుబ్బారావు తమ్ముడు మిగిలిన 3 సాలోళ్ళు పిల్లలు. సుబ్బారావుకి గొంతులో గుండె యథాస్థానానికి చేరింది. మిగిలిన వాళ్ళు అలుపు తీర్చుకుంటుంటే వాళ్ళను రక్షించి తీసుకొచ్చిన వాళ్ళలో ఒక అతను చెప్పాడు, మేం ఒంగోలు పని మీద వెళ్తుంటే వీళ్ళు ఎల్లవికి అడ్డం పడి నడుస్తున్నారు. కింద నేలేమో అందటం లేదు. చావుకు దగ్గరయ్యారని తెలిసింది, తీసుకొచ్చాం అన్నాడు సుబ్బారావు. మిగిలిన వాళ్ళు వాళ్ళిద్దరినీ వాటేసుకున్నారు. పిల్లల్ని చెడామడా తిట్టారు. అప్పటికి వాళ్ళ మనసులు కొద్దిగా కుదుట పడ్డాయి. పైన వర్షం కూడా తగ్గుమొహం పట్టింది. చిన్న చిన్నగా తుప్పరగా మారిపోయింది. అందరూ కలిసి రామిరెడ్డి మిద్దె వైపు నడిచారు. వాన కూడా తగ్గింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏడుపులు పెడబొబ్బలు వినిపిస్తున్నాయి. ఏమైంది అనుకుంటూనే జనాల్ని తోచుకుంటూ సుబ్బారావు వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. సుబ్బారావు పెళ్ళాం సుశీల గుడ్డల్లో చుట్టి ఉన్న పసికందు మీద పడి తల కొట్టుకుంటూ బోరున ఏడుస్తోంది. ఆమె కళ్ళు జలపాతాల్లా వర్షిస్తున్నాయి. అంత పెద్ద తుఫాను భయపెట్టలేదు కానీ పసిబిడ్డ చావుకి సుబ్బారావు తట్టుకోలేకపోయాడు. అక్కడే శవంలా కూలబడిపోయాడు. ఆశకు చావుకు మధ్య ఊగుతున్నాడు. ఇది తుఫాను జ్ఞాపకాల నుంచి రచించిన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.